ప్రభు నామన చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనము 7వ వచనం. వంగి నారబట్టలు పడిట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. నారబట్టలు పడినటయో ఆయన తల రుమాలు నారబట్ట యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపింటయో చూచెను. దేవుడి లేఖన భాగం నశించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా యేసుక్రీస్తుల వారు హెచ్చించబడాలి అనేటువంటి తలంపుతో, ఆలోచనతో, టైటిల్తో మీ ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, చిన్న ప్రార్థన చేసుకొని, ప్రార్థనాపూర్వకంగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని, దేవుని వాక్యము అనేటువంటి అక్షయమైన బీజం. ఈ లోకంలో ప్రతి బీజము క్షయమైన బీజమే, కానీ దేవుని వాక్యం మాత్రమే అక్షయమైన బీజము. అది ఏమాత్రం క్షయించిపోయేటువంటి అవకాశం లేదు, నశించిపోయే అవకాశం లేదు. వాక్యము ఎల్లప్పుడూ నిత్య జీవము, నిత్యము జీవాన్ని కలిగి ఉన్నది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రభు మీ అందరిని దీవించును గాక. గత దినాల్లో దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నడిపించాడని నేను భావిస్తున్నాను. ఈ ఆగస్టు నెలలో కూడా దేవుడు గత 7 నెలల్లో కాపాడిన దేవుడు ఈ నెలలో కూడా ఇప్పటి వరకు మనకు కొన్ని దినాలు మనల్ని నడిపించాడు. ఇంకా మిగిలిన దినాల్లో కూడా దేవు సాన్నిధ్యం ఉండాలి. కనుక మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. రండి, దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన తర్వాత ఆమెనని మీరు పలికి ప్రార్థనలో ఏకీభవించాం అన్నానికి గుర్తుగా ఆమెనని పలకాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మాకిచ్చిన మంచి దినము కొరకై, మంచి సమయం కొరకై మీకు వందనాలు. మీరు మాకిచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలను బట్టి మీకు వందనాలు. మీరు మాకిచ్చినటువంటి కొత్త నిబంధనను బట్టి మీకు వందనాలు. మీరు మాకిచ్చినటువంటి యోహాను సువార్తను బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకిచ్చినటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఇందులోని సమాచారాలను బట్టి, ఇందులో సత్యాన్ని బట్టి, ఇందులో సిద్ధాంతాలను బట్టి, ఇందులో మర్మాలను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి. ప్రభువా, మా ఆత్మతో పరమాత్మవైన నీవు మాట్లాడుతూ, ముచ్చటిస్తూ, సంభాషిస్తూ మమ్మల్ని ధైర్యపరిచి ఈ లోకంలో దుష్టత్వంతో నిండిన ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని, ప్రత్యక్షతను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తూ, ప్రభువా, ఈ వీక్షకులందరినీ తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, మహారాష్ట్రలో, తమిళనాడులో, లేదా విదేశాల్లో ఉన్న వారందరినీ మీరు పేరు పేరున మీరు దీవించమని అడుగుకుంటున్నాను. వాక్యం వినడంతోనే వారి జీవితాల్లో కార్యములు జరిగించండి. వారి వాక్యం వింటుండగా వారి హృదయాల్లో మంటను మీరు పుట్టించమని అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, వారి హృదయాల్ని మండించండి. మా దీపాన్ని వెలిగించేవాడివి నీవే కనుక మాలో మంటను కూడా పుట్టించి మీ కార్యం జరిగించమని అనుకుంటున్నాను. మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యం ధ్యానించడం, దేవుని వాక్యాన్ని గురించి ఆలోచించడం, ప్రార్థనలో ఏకీభవించడం, నిజంగా ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు. ఈ అనుభవాలను బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. ఈ సమయంలో మన యోహాను సువార్తలో నుంచి 20వ అధ్యాయం 5వ వచనం మరియు 7వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter verse 5 and verse 7. స్తోత్రం, స్తోత్రం. వంగి నారబట్టలు పడిన చూచెను గాని, నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సమాధిలో ప్రవేశించలేదు. సీమోను పేతురు అంతటా సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిటయు ఆయన తల రుమాలు నారబట్టతో ఉండగా వేరుగా ఒక చోట చుట్టుపెట్టేటు చూచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం నేను చదువుతున్నాను. He didn't enter the tomb but peeked in and saw only the linen clothes lying there. Verse 7. దేవుని స్తోత్రం. But the burial cloth that had been on Jesus' head had been rolled up and placed separate from the other cloths. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలోని తెలుగు బైబిల్లో నుంచి కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాతో పాటు ఉన్న దైవజనులు ఆ వాక్య భాగాన్ని కూడా యోహాను సువార్త 20వ అధ్యాయము 5 మరియు 7 వచనాలు చదువుతారు. మనం యోహాను సువార్త 20వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఒక 12 ధ్యానాలు లేదా 12 సందర్భాల్లో మనం ఆలోచించడం జరిగింది. ఇక్కడ మన టైటిల్ నూతనమైన వస్త్రాలు, న్యూ గార్మెంట్స్. ఏంటి నూతనమైన వస్త్రాలు ఏంటి? బైబిల్లో వేరు వేరు వస్త్రాలు ఉన్నాయి.
వైధవ్యపు వస్త్రాలని, లేదు అంటే యాజకుల వస్త్రాలని, పెండ్లి వస్త్రమని, ఇలాగా మలిన పడినటువంటి వస్త్రమని, శ్వేత వస్త్రమని, రక్తవర్ణములోకి మారిన వస్త్రమని, ఇలా వేరు వేరు వస్త్రాలను చూస్తున్నాం. చదువుతాము ఆ లేఖన భాగాలను కూడా వాడుక భాషలోంచి 20వ అధ్యాయం 5వ వచనము, 5, 6, 7 కాకుండా 5 మరియు 7. అతడు తొంగి లోపల చూశాడు. అక్కడ పడి ఉన్న నార బట్టలు అతని కనిపించాయి. కానీ అతడు లోపలికి వెళ్ళలేదు. అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టలను చూశాడు. వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మడత పెట్టబడిన తల వస్త్రము కాక వేరుగా ఉంచబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే, మామూలు బైబిల్లోను, వేరే వాడుక భాష బైబిల్లోను, అంతేకాకుండా ఇంగ్లీష్ బైబిల్లోను చదవడంలో ఉద్దేశం ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఆ కీవర్డ్స్, లేదు అంటే ఆ మూల వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే దాన్ని విభజించవచ్చు, విశ్లేషించవచ్చు. అర్థం చేసుకోకుండా మనం విభజించే అవకాశం లేదు. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు వేరువేరు కోణాల్లో, వేరువేరు తర్జుమాల ద్వారా, వేరువేరు దాసుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం. మన టైటిల్ నూతన వస్త్రాలు. నూతనమైన వస్త్రాలు అని చెప్పినప్పుడు సాధారణంగా ఏదైనా ప్రత్యేకమైన సందర్భంలో, శుభకార్యాల సందర్భంలోనే నూతన వస్త్రాలు ధరించడం మనకు ఆనవాయితీ. అనగా ఓ పెళ్ళప్పుడో, లేదా ఒక బర్త్డే అప్పుడో, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ అప్పుడో, ఇటువంటి అప్పుడే మనం నూతనమైన వస్త్రాలు ధరిస్తాం. కానీ ప్రతిరోజో లేకపోతే మనకు దోచినప్పుడు నూతనమైన వస్త్రాలు ధరించాం. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసి లేఖనాల్లోకి వెళ్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో 2 కుమారులు, ఒక తండ్రి 2 కుమారులు, అనగా 3 వ్యక్తుల స్టోరీ అది. ఆ స్టోరీలో చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనికి 3 వస్తువులు ఇచ్చాడు. వాటిలో ఒక వస్తువు ప్రశస్తమైన వస్త్రం, ప్రెషస్ గార్మెంట్, ప్రెషస్ రోబ్. అది కారణం ఏంటంటే, ఆ ఇంటికి తగిన స్థాయిలో, లేకపోతే ఆ ఇంటికి తగినట్లుగా వస్త్రధారణ చేయకపోతే, వివాహానికి తగినట్లుగా వస్త్రధారణ చేస్తాం, అలాగే తండ్రి ఇంటికి తగిన విధంగా వస్త్రధారణ మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పరలోకపు తండ్రి ఇల్లు, దేవుని సంఘానికి తగినటువంటి వస్త్రధారణ మనం చేయాలి. అనగా వెలుపటి అలంకారం మనకు అలంకారంగా ఉండక, అక్షయమైనటువంటి ఆంతర్యపు అలంకారమే మనకు అలంకారంగా ఉండాలి. అణకువ చేత, అణిగిమణిగి ఉండడం చేత, విధేయత చేత పూర్వం ఉన్నటువంటి స్త్రీలు, దేవుని ఆశ్రయించిన స్త్రీలు తమ్మును తాము అలంకరించుకున్నారు. వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళారని కాదు, వాళ్ళు బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకొని ఏదో చేశారని కాదు, కానీ వారు తమ్మును తాము అలంకరించుకున్నారు. అనగా ఆత్మ సంబంధమైన పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు మనల్ని మనం అలంకరించుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. అనగా ఆర్టిఫిషియల్ మేకప్ అనే దాని గురించి మాట్లాడడం లేదు, కృత్రిమమైనటువంటి అలంకరణ గురించి నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం, ఆంతర్య సౌందర్యం కలిగి ఉండాలి. చాలామందికి బాహ్య సౌందర్యం ఉండొచ్చు, కానీ ఆంతర్యములో సౌందర్యం లేకపోవడం విచారకరం. అనగా ఆంతర్యములో సౌందర్యము లేకుండా బాహ్య సౌందర్యము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమే. అందము వ్యర్థము, లేకపోతే సౌందర్యము మోసకరము అని రాయబడింది. అనగా బాహ్య సంబంధమైన అందమైన సౌందర్యమైన వ్యర్థము లేదా మోసకరం, కానీ ఆంతర్య సౌందర్యము అవసరమైనది. అది మన అవసరత. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, మనలో నివసించడం ఆరంభిస్తున్నప్పుడు ఆయన మనల్ని మారుస్తున్నాడు. వికార రూపంలోంచి తన కుమారుడైనటువంటి లేదా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సారూప్యములోకి ఆయన మారుస్తున్నాడు. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు, మొదటి నుంచి లేదని కాదు. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుడుగాను, మొత్తబడినవాడుగాను ఇలా ఎంచబడిన తర్వాత సిలువలో ఆయన స్వరూపాన్ని, సొగసును కోల్పోయాడు. అంటే దాని అర్థం ఆయనకు అంతకుముందు స్వరూపము, సొగసు ఉంది,
భౌతికమైనటువంటి స్వరూపము సొగసు, అంతేకాకుండా ఆత్మ సంబంధమైన స్వరూపము సొగసు ఆయనకున్నాయి. 2 విధాల సౌందర్యవంతుడు ఆయన. సొలొమోను సౌందర్యవంతుడే, కానీ సొలొమోనుకు మించినటువంటి సౌందర్యం ఆయనకు ఉంది. సొలొమోను కన్నా గొప్పవాడు అంటే కేవలం జ్ఞానంలో మాత్రమే కాదు, ఆయన అందములో కూడా సొలొమోను కన్నా గొప్పవాడు. ఇప్పుడు అందము అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. సరే, ఏదేమైనప్పటికీ నూతనమైన వస్త్రాలు మన స్థాయి ఏంటో చెప్తాయి. వస్త్రాలు మన సహజ రూపానికి కాస్త మరింత ప్రకాశతో, లేకపోతే మరింత బ్రైట్నెస్సో, లేదు అంటే మరింత మెరుపునో, లేకపోతే సౌందర్యానో మరింత పెంచుతుందని కాదు, కాస్త పెంచే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ నూతన వస్త్రాలు ఎవరికి, ఎందుకు, ఎప్పుడు అనే వాటి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం చదువుకున్నట్టు లేఖన భాగాల్లో ముందు మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వచ్చి అక్కడ ఏం కనిపించలేదు, తాను ఆశించిన విధంగా లేదు. అది గమనించండి, పరిస్థితులు మనం ఆశించినట్లు, మనం ఊహించినట్లు ఉండవు. డిసప్పాయింట్ అయిపోయి, డిస్కరేజ్ అయిపోయి వేగంగా పరుగు తీసి పేతురు యోహాన్ని తీసుకొని వచ్చి ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఏంటిదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి అయోమయ పరిస్థితిలో, అర్థం కాని పరిస్థితిలో, ఎటూ తోచని పరిస్థితిలో, డైలమాలో ఉన్నటువంటి ఆ సహోదరిని మనం అక్కడ చూస్తున్నాం. ఆ సహోదరి వీళ్ళిద్దరిని తీసుకొచ్చింది, వాళ్ళిద్దరు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ చూసినప్పుడు, లేదా సమాధిలో రాయి దొర్లించబడింది, ఓకే, సమాధికి వెలుపల ఉంచబడిన రాయి దొర్లించబడింది. కానీ సమాధి లోపలికి తొంగి చూసినప్పుడు, అనగా కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో నెల్ డౌన్ అండ్ సా, అనగా మోకరించి చూచినప్పుడు, 20వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఆమె వంగి చూడగా అని రాయబడింది. అనగా షీ నెల్ డౌన్, ఆమె మోకరించి చూచినప్పుడు, అనగా ప్రార్థనాపూర్వకంగా చూసినప్పుడు. అక్షరార్థంగా మోకరించడం, ఆత్మ సంబంధంగా దాని అర్థం ప్రార్థనాపూర్వకంగా చూడడం. స్పిరిచువల్గా చూస్తే, ఆత్మ సంబంధంగా చూస్తే, ప్రార్థనాపరంగా చూస్తే, ఆత్మలో చూస్తే పరిస్థితులు వేరుగా కనిపిస్తాయి. భౌతికంగా కనిపిస్తున్నంత దరిద్రంగానో, కష్టంగానో, తీవ్రంగానో ఉండవు ఆత్మీయంగా చూడగలిగితే. లేకపోతే ఒకవేళ బయట కనిపిస్తున్నంత సుఖంగానో, హాయిగా ఆత్మలో చూస్తే పరిస్థితులు కనిపించవు. నీవు దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి అయినప్పటికీ నిన్ను గురించి నువ్వు ఏదో అనుకుంటున్నావు, నిన్ను సరైన విధానంలో చూసుకోవడం లేదు అని లవొదికయ సంఘపు దూతతో ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఏ అద్దాలతో మనం చూస్తున్నాం? ఎవరి అద్దాలు వాళ్ళకు ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక్కో మనిషికి ఒక విధమైన సైట్ ఉంటుంది. కొంతమంది మైనస్లో, కొంతమంది ప్లస్లో ఇలా సైట్ ఉంటుంది. కనుక ఒకరి అద్దాలు అందరికీ సరిపోయే అవకాశం లేదు. వేరు గ్లాసెస్లోంచి మనం చూస్తున్నాం. మనం ఏ గ్లాసు, ఆత్మ సంబంధమైన గ్లాసుల్లోంచి చూస్తున్నామా? సరే, నూతన వస్త్రాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ నారబట్టలు లేకపోతే రుమాలు యేసు ప్రభు దేహాన్ని కప్పినటువంటి వస్త్రం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే ఆయన వస్త్రాన్ని తీసి ఊదా రంగు వస్త్రాన్ని ధరింపజేశారు. మళ్ళీ దాన్ని తీసి ఆయన అర్ధనగ్నంగా మార్చి ఆయన సిలువలో వేశారు. తర్వాత నారబట్టలు చుట్టి లేకపోతే కప్పి సమాధిలో ఉంచారు. కానీ ఇప్పుడు దేహము లేదు, కానీ దేహాన్ని కప్పిన వస్త్రాలు మాత్రం ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేహం ఏమైంది? జీర్ణించుకోపోలేదు. 3 రోజులకి దేహం మట్టిలో కలిసిపోయే అవకాశం లేదు. వస్త్రాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే వస్త్రాల లోపంలో వస్త్రాలు పొదిగినటువంటి మనిషి ఎక్కడో ఉన్నాడు. వస్త్రాల్లో దేహానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవు. వస్త్రాలు ఉండగానే వస్త్రాలను విడిచిపెట్టి, వస్త్రాలు అనే గూడు వదిలిపెట్టి వెళ్ళిన పక్షిలాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే నూతనమైన వస్త్రాలు మనకు కావాలి. ఆత్మ సంబంధమైన వస్త్రాలు కావాలి. మన నగ్నతను, అవమానాన్ని కప్పుకోవడానికి మనం ఏ విధంగా భౌతిక వస్త్రాలు ధరిస్తామో అలాగే ఆత్మ సంబంధంగా వస్త్రాలు ధరించాల్సినట్టు అవసరం ఉంది. వాటి గురించి, ఆ వస్త్రాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. 3 లేకపోతే 3 గుంపుల ప్రజలు, లేకపోతే 3 రకాల ప్రజలు వాళ్ళు ధరించినటువంటి వేరు వస్త్రాల గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 11th చాప్టర్ 44th వర్డ్స్. చనిపోయినవాడు కాళ్ళు చేతులు
ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఆ, అంతటా యేసు మీరు అతని కట్లు ఇప్పిపోనిడని వారితో చెప్పాను. చాలండి. దెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ Lazarus, who had died 4 days earlier, slowly hobbled out. He still had grave clothes tightly wrapped around his hands and feet and covering his face. Jesus said to them, unwrap him and let him loose. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించాల్సిన విషయం, ఇతడు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై, కట్టబడిన వాడై, బంధించబడిన వాడై. ప్రేత వస్త్రము కట్టింది, చుట్టింది, బంధించేసింది, కదలకుండా చేసింది. చేతులు కదలడం లేదు, కాళ్ళు కదలడం లేదు. ఎలాగో కదిలి వచ్చాడు. దైవస్వరం విని, దేవుని కుమారుని స్వరం విని. బయట ఎంతోమంది స్వరము అతనికి వినే అవకాశం ఉంది, కానీ వినలేదు, వినలేకపోయాడు. అక్క స్వరం, బంధువుల స్వరం, ఆత్మీయుల స్వరం, సమాజ మందిరానికో లేదా దేవాలయానికి సంబంధించిన వాడు ఎవరి స్వరాలు వినలేదు. కానీ ఒకే ఒక్క స్వరాన్ని మాత్రం వినగలిగాడు. అది దేవుని కుమారుని యొక్క స్వరం మాత్రమే. అనగా దేవుని కుమారుని యొక్క స్వరము ఇతర స్వరాల కన్నా భిన్నమైనది. ఇతర స్వరాలు వెళ్ళలేని చోటికి దేవుని స్వరం వెళ్తుంది. మృతుల లోకానికి వెళ్తుందని నేను అన్ను, కానీ లాజరు చనిపోయిన, చైతన్యాన్ని కోల్పోయిన చెవుల్లోకి వెళ్ళి ఆ స్వరము కార్యాన్ని జరిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నది పారుతుంది. నది పారుతున్న చోటల్లా జీవం ఉంది. నది పారింది అని యెషయా గ్రంథంలో 47వ అధ్యాయంలో రాయబడింది. ఆ నీళ్లు పారిన చోట్ల చేపలు బతుకుతున్నాయి. నీళ్లు మంచి నీళ్ళు అవుతున్నాయి. ఆ నీళ్లకి చుట్టుపక్కల, అనగా నదికి ఇరుపక్కల వృక్షాలు ఉన్నాయి. 12 కాపులు కాస్తున్నాయి, ఫలిస్తున్నాయి, నిత్య కోతలో ఉన్నాయి. 30 రోజులకు ఒకసారి కోత, 30 రోజులకు ఒకసారి కోత. అలాగా సంవత్సరానికి 12 కోతలు, ఒక అద్భుతమైన కోత. అది కాదు 26వ అధ్యాయంలో 100 రెట్లుగా ఉన్నటువంటి కోతను గురించి ఆశ్చర్యపోతుంటాం. కానీ ఇది నెల నెలా కోత. ఇది అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులమైన మేము ఉద్యోగాలు చేయనప్పటికీ, లేకపోతే కంపెనీల్లోనూ, ఫ్యాక్టరీలోనూ, అక్కడ ఇక్కడ పని చేయనప్పటికీ కూడా మాకు కావలసిన విధంగా విశ్వాసుల దగ్గర నుంచి దేవుడు ఇప్పిస్తూ ఉండడం. అనగా విశ్వాసులు అనబడిన వాళ్ళు నెల నెలా కాయడం, నెల నెలా ఫలించడం, నెల నెలా కోత అనుభవానికి రావడం ఎంతో గొప్ప సంగతి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, లాజరుకు నూతనమైన వస్త్రాలు అనుగ్రహించబడ్డాయి. నూతనమైన వస్త్రాలంటే లాజరు తిరిగి లేస్తాడని ఎవరు ఊహించలేదు. ఆయన వస్త్రాలు కావాలంటే ఎవరికైనా ఇచ్చేసి ఉండొచ్చు. ఇవన్నీ మనం ఆలోచించలేదు, మరి టూ మచ్గా ఇమాజిన్ చేసుకోవడానికి వీల్లేదు. స్క్రిప్చర్స్కి స్పెక్యులేషన్స్ అనేవి యాడ్ చేయకూడదు. అనగా లేఖనాలకి ఊహలు కలపకూడదు. లేఖనాలు ప్లస్ ఊహలు = దుర్బోధ అంతే. లేఖనాలు ప్లస్ 0, లేఖనాలు ప్లస్ నథింగ్ = సద్బోధ. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లేఖనాలకు ఏది కలపొద్దు, ఏది తీసేయద్దు, ఏది చెరపొద్దు. ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి. ఈ వాక్య ప్రకారము బోధించని వానికి అరుణోదయము కలగదు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం యథాతథంగా బోధించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, పూర్వపు వస్త్రాలు ధరించగలిగిన స్థితిలోకి ప్రేత వస్త్రాలు పోయినాయి. నీ దేహం మీద ప్రేత వస్త్రాలు ఉండడం ప్రభు చిత్తం కాదు. నీ జీవితంలో మరణపు వస్త్రాలు ఉండడం ప్రభు చిత్తం కాదు. నీ జీవితంలో ఇటువంటి పాడు జరిగేటువంటి వస్త్రాలు ఉండడం దేవుని చిత్తం కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు, ఒకటి, ప్రేత వస్త్రాలను తొలగించి పాత వస్త్రాలను, నూతనమైన వస్త్రాలను. పాత వస్త్రాలు అయినప్పటికీ కూడా అతనికి నూతనమైన వస్త్రాలు లాంటివి. కారణం ఏంటంటే అతడు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితము నూతనమైన జీవితం, పునరుత్థానపు తర్వాత జీవితం, పోస్ట్ రిజరెక్షన్ లైఫ్. అది ఇంతకుముందు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి, లాజరునకు దేవుడు నూతనమైన వస్త్రాలను అనుగ్రహించాడు. జీవాన్ని వస్త్రంగా ధరించి, జీవాన్ని ధరించుకొని ఉన్నాడు, జీవాన్ని భరిస్తున్నాడు, జీవాన్ని కలిగి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
రెండో విషయం మనం ఆలోచించినట్టయితే ఇదే అధ్యాయం మనం దాకా 5, 7 వచనాలు చదువుకున్నాం. ప్రభువు కప్పుకున్నటువంటి, ప్రభువును ధరింపజేసిన వస్త్రాలు అక్కడ విడిచిపెట్టబడ్డాయి అంటే దాని అర్థం ఆయన నగ్నంగా ఉన్నాడనో అర్ధనగ్నంగా ఉన్నాడని కాదు దాని అర్థం. మరి ఎక్కడివి ఆయనకు వస్త్రాలు? ఆయనకు ఒక నూతనమైన దేహం అనుగ్రహించబడింది. నూతనమైన దేహం మీద నూతనమైన వస్త్రాలు కావాలి. ఈ భౌతికమైన మట్టి దేహం మీద నాకున్నటువంటి వైటో లేదా రెడ్డో లేదా బ్లూనో లేదా గ్రీనో ఇలా ఆయా రంగులు, భౌతిక రంగుల వస్త్రాలు నేను కప్పుకుంటున్నాను. కానీ నేను మట్టిలో కలిసిపోయిన తర్వాత, అనగా నాకు ఒక మహిమ శరీరం అనుగ్రహించబడిన తర్వాత, ఆ మహిమ శరీరానికి అదృశ్యమైనటువంటి, ఎవరికి కనిపించనటువంటి, ఎవరు గుర్తించలేనటువంటి, లేదా మహిమ వస్త్రమనో లేకపోతే నీతి వస్త్రాలను, రక్షణ వస్త్రమనో, ఉల్లాస వస్త్రమనో, స్తుతి వస్త్రాలను ఇవి మనకు ధరింపజేయడానికి అందించబడతాయి. ఒకటి, లాజరుకు ఆయనకున్నటువంటి ప్రేత వస్త్రం తొలగించబడింది. నీ మీద కప్పబడిన వస్త్రాలు తొలగించబడాలి, ప్రేత వస్త్రాలు తొలగించబడాలి, పాడు వస్త్రాలు తొలగించబడాలి, అనారోగ్యపు వస్త్రాలు తొలగించబడాలి. ఈ వస్త్రాల్లో చావు వాసన, ఈ వస్త్రాల్లో రోగ లక్షణాలు, శుభ్రమైన వస్త్రాలు కాదు అవి. లేదా కరోనా వైరస్, ఇంకా ఏవో వైరస్లు ఉన్నాయి వస్త్రాల్లో. కానీ నూతనమైన వస్త్రంలో, ఉతికి శుభ్రం చేయబడినటువంటి వస్త్రంలో ఎటువంటివి ఏ సిమ్టమ్స్ కానీ లేదా వైరస్ యొక్క పార్టికల్స్ కానీ ఉండేటువంటి అవకాశం లేదు. సరే, నేను ఎందుకు చెప్తాను అంటే, రెండో విషయము ప్రభువు ధరించినటువంటి వస్త్రాలు. యూదులు లేకపోతే అంత్యక్రియలు చేసినటువంటి సమాధి కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం, ఫ్యూనరల్ కార్యక్రమం చేసినటువంటి నికోదేము మరియు అరిమతయి యోసేపు ధరింపజేసిన వస్త్రాలు లాంటివి కాదు ఆయనకి ఇప్పుడు ఉన్నవి. ఆయన నూతనమైన వస్త్రాలు ధరించుకున్నాడు. జయించువారు తెల్లంగిని ధరిస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. వారికి తెల్ల వస్త్రం ఇవ్వబడుతుంది, ఆత్మ సంబంధమైన వస్త్రం ఇవ్వబడుతుంది, వారి ఆత్మ వస్త్రము చేత కప్పబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, లాజరుకి ఇవ్వబడిన నూతనమైన వస్త్రాలు. రెండో, నూతనమైన జీవితం అనుగ్రహించబడిన నూతనమైన వస్త్రాలు. ప్రభువుకి నూతనమైన వస్త్రాలు పరలోకం అనుగ్రహించింది. ఆయనకు వస్త్రాలు ఏమే అని శిష్యుల్లో ఎవరూ కంప్లైంట్ చేయలేదు. అయితే ఆయన లాజరులాగా మునుపటి వస్త్రాలు ధరిస్తూ ఇంకో 40 రోజులు భూమి మీద జీవించి ఉండొచ్చు అని మాత్రం మనం ఊహించగలం. అంతకుమించి ఊహించడం కూడా సమంజసం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, ప్రభువుకు అనుగ్రహించబడిన మహిమ వస్త్రం. లాజరుకు మునుపటి వస్త్రాలు, ప్రభువుకు మహిమ వస్త్రాలు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, స్తోత్రం, 2, 3, 4 వచనాలు మనం చదివితే విశ్వాసి దేన్ని ధరించుకుంటున్నాడు, ధరించుకోబోతున్నాడు అనే సంగతిలో మనం అర్థం చేసుకోగలం. స్తోత్రం. మనము దిగంబరులు కాకూడదండి. వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము. పరలోకము నుండి వచ్చు దీనిపైన అనగా శిథిలపైన గుడారం సంగతి పక్కన పెట్టండి. మనకు అనుగ్రహించబడిన నూతనమైన దేహం మీద, శిథిలము కానటువంటి ఆ శరీరం మీద పైనుంచి వచ్చేటువంటి ఒక వస్త్రాన్ని మనం ధరించుకున్నాం, మూలుగుచున్నాం. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మునిగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఒక నివాసాన్నే మనం ఒక వస్త్రం ధరించుకుంటున్నాం అని కాదు, నివాసాన్ని మనం వస్త్రంగా ధరించుకోబోతున్నాం. నివాసాన్ని ఒక అనుభవంగా ధరించుకోబోతున్నాం. వి ఇన్వర్డ్లీ సై అనగా మూలుగుతున్నాం, నిట్టూర్పులు విడుస్తున్నాం. యాజ్ వి లివ్ ఇన్ దిస్ ఫిజికల్ టెంట్స్, వి లివ్ ఇన్ ద ఫిజికల్ టెంట్స్, భౌతికమైన దేహ గుడారాల్లో నివసిస్తున్నప్పుడు. లాంగింగ్ టు పుట్ అ న్యూ బాడీ ఫర్ అవర్ లైఫ్ ఇన్ హెవెన్, ఇన్ ద బిలీఫ్ that once we put on our new clothing, we won't find ourselves naked. So while living in this tent, we groan under its burden. టెంట్ యొక్క భారాన్ని బట్టి, ఈ దేహ గుడారం యొక్క భారాన్ని బట్టి మనం మూలుగుతున్నాము. Not because we want to die, but because we want these new bodies. We crave for all that is mortal to be swallowed up by the eternal life. And this is no empty hope. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
సరే, వీటన్నిటిని నేను వివరించడం లేదు, కానీ విశ్వాసి ఒక లాజరు ఏ విధంగా మునుపటి వస్త్రాలు ధరించుకున్నాడో, యేసు ప్రభు ఏ విధంగా మహిమ వస్త్రాలు ధరించాడో, విశ్వాసి మహిమలోక వస్త్రాలు ధరించుకునేటువంటి మహిమకరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి గడియలు రాబోతున్నాయి. అనగా దేహము మారింది, ఒక దేహంలోంచి మరొక దేహంలోకి వెళ్ళిపోయాం. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అనేటువంటి ఆర్తనాదాన్ని పౌలు గారు ఎన్నిసార్లు చేశారో మనకు తెలియదు. ఒకసారి మనం చదువుతున్నాం. ఆ ఆర్తనాదం అనుదినము అనేక దినాల ఆర్తనాదం అయి ఉండొచ్చు. దాని ఫలితంగా పౌలు మనందరి పక్షాన అటువంటి ఆర్తనాదం చేశాడము. దాని ఫలితంగా మనకు ఒక నివాసాన్ని ధరించుకునేటువంటి అవకాశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన లోపల ఉన్న ఆత్మ దిగంబరంగా కనిపించకుండా ఉండడం కోసం మనం మహిమ వస్త్రాన్ని అయితే మహిమ శరీరాన్ని ధరించుకుంటున్నాం అనేటువంటి గంభీరమైన మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నూతనమైన వస్త్రాలు ధరించుకున్న లాజరు, ధరించుకున్నటువంటి యేసు, ధరించుకోబోయేటువంటి విశ్వాసులు, సంఘము నూతనమైన వస్త్రాలు ధరించుకోబోతుంది. జీర్ణ వస్త్రాలు కాదు, ఈ లోక సంబంధమైన వస్త్రాలు కాదు, కాటనో టెరికాటనో లేదా ఓలనో సిల్కో ఇటువంటివి కాదు, కానీ ప్రకృతికి అతీతమైనటువంటి లోకాతీతమైనటువంటి వస్త్రాలే మనం ధరించుకోబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటు వస్త్రాలు ప్రభు దగ్గర ఉన్నాయి, పరలోకంలో ఉన్నాయి, ప్రభు మనకు అందిస్తాడు. నూతనమైన వస్త్రాల గురించిన నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం. నూతనమైన వస్త్రాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి స్థలంలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మేము నగ్నంగా ఉండడం మీ చిత్తం కాదు, ఆత్మలో దిగంబరంగా అవమానకరంగా ఉండడం మీ చిత్తం కాదు. మీరు మాకు అనుగ్రహించబోతున్న వస్త్రాల కొరకే మీకు వందనాలు. లాజరు మునుపటి వస్త్రాలు ధరించాడు. మీరు ఈ లోకంలో జీవించినప్పుడు మహిమ వస్త్రాన్ని మీరు ధరించారు. అలాగే మేము ఒకరోజు మీరు అక్కడ సమయంలో ప్రభువా నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు మేము మహిమలోకపు వస్త్రాలను ధరించుకుంటామని, శిథిలమైన ఈ గూడారానికి బదులుగా శాశ్వతమైన నగరం యొక్క వస్త్రాలు, ఆ యూనిఫామ్ ధరించుకుంటామని మీ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తూ, ఈ మాటలు ఇంకను మీ ప్రజలు ఆలోచిస్తూ వాటిని ధ్యానిస్తూ వాటిని అనుభవించుకుంటూ ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.